నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లో ఊగిసలాటలు, రియల్ ఎస్టేట్లో కొత్త ఆశలు, అదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గాయంటూ హౌస్ లోన్ తీసుకునే వారికి శుభవార్తలు వస్తున్నాయి. మరి వీటన్నిటిపై చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆర్థిక నిపుణులు, మార్కెట్ ఎనాలిస్టు, అలాగే రియల్ ఎస్టేట్ నిపుణులైనటువంటి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ గారు. హలో సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ముందుగా అంటే చాలామందికి మీ వీక్షకులకు ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ వీక్షకులకు నేను తెలియదు కాబట్టి గత 40 ఏళ్ళుగా అంటే 37.5 ఏళ్ళు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేసి 2022లో రిటైర్ అయిపోయి ఆగస్టులో అప్పటి నుంచి కూడా చాలామందికి నా అనుభవాన్ని ఈ విధంగా పంచుకుంటున్నాను అనమాట. సో మీరు అడిగిన దాంట్లో 3 ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ హ్యాస్ బికమ్ షాక్ మార్కెట్. ఒక్కసారిగా షాక్ కొట్టింది కదా, అందరికీ షాక్ కొట్టింది. ఎందుకు? దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ప్రైమరీగా ఇప్పుడు రీసెంట్ పార్ట్లో టారిఫ్స్, ట్రంప్ టారిఫ్స్ వల్ల అందరికీ కూడా, ట్రంప్ టారిఫ్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మీద ట్రంప్ చాలా విపరీతమైనటువంటి ఆంక్షలను విధించి, ఎందుకంటే ఆయన అమెరికాని రివైవ్ చేద్దామని చెప్పి పాత వెళ్ళిపోయిన అమెరికా వైభవాన్ని అంతా కూడా చేకూర్చాలని చెప్పి ఆయన ట్రై చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ యొక్క టారిఫ్స్ వల్ల మనకి చాలా మటుకు మార్కెట్, స్టాక్ మార్కెట్ దెబ్బతింది. అది ఒక స్టాక్ మార్కెట్ అలా దెబ్బతింటాం. దాంతో మనకి తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో వలె కాకుండా తెలంగాణలో ఏంటి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి హైడ్రా ఎఫెక్ట్ వచ్చింది. హైడ్రా తర్వాత లేక్స్, ఈ లీగల్ కన్స్ట్రక్షన్స్, ఈ డిమాలిషన్స్ మొదలైనవి. ఇవన్నీ కాకుండా మన నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ రాష్ట్రం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ మారింది. అక్కడ గవర్నమెంట్ మారటం మళ్ళీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు పాత చీఫ్ మినిస్టర్ మళ్ళీ అక్కడ రావటం అయింది. దాంతో వాళ్ళకి కొత్త ఆశలు చిగురించాయి. కొత్త ఆశలు ఎక్కడైతే చిగురిస్తాయో అక్కడికి తొందరగా జనాలు మొగ్గుతారు. కాబట్టి ఇన్వెస్టర్స్ అటువైపు వెళ్ళడం కూడా కొంతవరకు దీనికి కారణం. సో రియల్ ఎస్టేట్ అలా అని చెప్పి డమ్మాలైందా? కాల. అలా అని చెప్పి పెరిగిందా? పెరగల. ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంది. అంటే స్తంభించినాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి చేంజెస్ వస్తాయో స్తంభిస్తాయి. ఇలా ఆపరేషన్ స్తంభించి ఇది గత 1.5 years నుంచి ఇలాగే ఉండటం బట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలైందని చెప్పి అనవసరంగా చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే తెలంగాణలో గత 1.5 yearsగా ఓన్లీ ఆర్గానిక్ గ్రోత్. ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏంటి? బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేది తగ్గిపోయింది. పెట్టుబడిదారులు తగ్గిపోయారు. ఇక్కడ ఓన్లీ కొనుగోలుదారులు ఇక్కడే ఉందాము, హైదరాబాద్లోనే సెటిల్ అయ్యి హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే మనకు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ని చూసి ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఇక్కడే ఉందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారు. సో పెట్టుబడులు డిమాండ్ తగ్గింది, సప్లై అలాగే ఉంది. సో ఆటోమేటిక్గా మీకు రేట్లు పెంచే అవకాశం లేదు. కాబట్టి రేట్లు పెరగట్ల తెలంగాణలో. మరి ఎట్ ది సేమ్ టైం రేట్లు పెద్దగా పడట్లేదు. కానీ 1.5 years బ్యాక్ అదే రేటు, ఇప్పుడు అదే రేటు అంటే మరి రేటు పెరిగినట్టు కాదు కదా. అలాగా స్తంభించి రేట్లు చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఎవరికైతే హైదరాబాద్లో ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఇక్కడ కట్టుకుని ఉందాం అనుకుంటున్నారో, ఇక్కడే ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి పెట్టుబడి పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం అనుకూలం అంటారు ఇది. అయితే ఈ విధంగా ఉండటంలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. మీరు 3వ పాయింట్ చెప్పారు. ఆర్బీఐ మొన్ననే 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ 0.25% తగ్గించేటప్పటికి మనకేమిటి అడ్వాంటేజ్? ఈఎంఐ ఏదైతే ఈఎంఐ ఉంటుందో ఆ ఈఎంఐ 50 lakhsకి సుమారుగా మనకి ఒక 1000 rupees per month. 20 ఏళ్ళకి 50 lakhs తీసుకుంటే అంతకు ముందర ఈఎంఐకి ఇప్పుడు రివైజ్డ్ ఆర్బీఐ తగ్గించిన ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన ఈఎంఐకి పోలికి చూస్తే ఒక 1000 రూపాయలు నెలకి తగ్గుతుంది. 1000 రూపాయలు ఒక కామన్ మ్యాన్కి, ఒక ఎంప్లాయీకి, 1,00,000 రూపాయల జీతగాడికి 1000 రూపాయలు ఒక చక్కటి ఆదాయం కదా. పిల్లలకి ఏదో ఒక షర్టు ప్యాంటు కొనొచ్చు కదా. సో ఆ విధంగా ఇది ఒక మంచి శుభతరుణం అనమాట హౌసింగ్ లోన్ కొనుక్కునే వాళ్ళకి. ఇంకా మళ్ళీ ఇలా లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు అంటే ఏంటి అర్థం? ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా ఆర్బీఐ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటుంది. రేట్లు ఎలా పెరుగుతున్నాయి, రేట్లు ఎంతవరకు వెళుతున్నాయని. ఆ రేట్లు, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎప్పుడైతే ఒక అంటే రీజనబుల్ రేట్లో ఉన్నాయో, అంటే రేట్లు పెద్దగా పెరగకుండా ఉన్నాయో, అప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. అంటే ఎక్స్ట్రా మనీ సప్లై చేస్తుంది అనమాట. అప్పుడు ఎక్స్ట్రా డిమాండ్ పెరుగుతుంది. రేట్లు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే
కొత్త బళ్ళ లోన్లు తీసుకుంటారు, అవును. కొత్త డిమాండ్ వస్తుంది అని చెప్పి ఆర్బీఐ ఆ విధంగా చేస్తుంటుంది. కాబట్టి ఇది మనకి అన్ని విధాలుగా చూస్తే హౌసింగ్ లోన్స్కి ఆర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది రైట్ టైం, ఇది వెరీ గుడ్ టైం. ఫ్యూచర్ మంచిగా చాలా బాగుందన్నట్టుగా మనం ఆశాజనకంగా చెప్పుకోవచ్చు. ఇది దీని వైపు. ఇక స్టాక్ మార్కెట్కి వస్తే మనకి ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ క్రాష్ అయిన మాట వాస్తవం. అవును. అయితే ఎంతవరకు మన గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా చేసి మన ఎక్స్పోర్ట్స్ని మనం పెంచుకోగలుగుతాము. ఈ రోజున చైనాకి యూఎస్కి మధ్యన ఈ జరుగుతున్నటువంటి టారిఫ్ వార్, అనేక రకాల యుద్ధాలు, ఇది ఒక ఎకనామిక్ వార్. వాడి మీద వీడి మీద వాడు వేసుకుంటున్నారు. సో ఇలాంటి దానిలో కొంతకాలం దాకా వాళ్ళకి అలాగే ఉంటాయి పరిస్థితులు. అంటే ఒకేసారి మళ్ళీ సమయోదయం కుదరదు వాడిద్దరి మధ్య. కుదరని పరిస్థితుల్లో మన ఎక్స్పోర్టర్స్ అడ్వాంటేజ్ తీసుకుని మనకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ తోటి, ఆయన మాట్లాడుతున్న నెగోషియేషన్స్ తోటి ఇప్పుడు ఏమైనా కొత్త యూనిట్స్ పెట్టి ఇప్పుడు ఏమైనా ఎక్స్పోర్ట్స్కి ఆలోచిస్తే ఇది ఇండియాకి, మొత్తం కంట్రీకి, మొత్తం దేశానికే ఇది చాలా చక్కటి అంటే పునాది వేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందువల్ల ఇప్పుడు ఈ టైంలో చాలా మటుకు అందరూ కూడా యంగ్ ఇండియా, రైజింగ్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ మనం వింటూ ఉంటారు కదా మీరు. ఇవన్నిటికీ కూడా ఇది రైట్, అనుకూలమైన అనువైన సమయం ఇది. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఈ టైంలో మనం ఎలా పరిగణించాలంటే మనం అలాంటి కంపెనీస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీస్ అయితే టాప్లో ఉన్నవి, ఏ కంపెనీస్లో అయితే ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం. ఎందుకంటే ఈ క్లారిటీ వచ్చేదాకా క్లారిటీ ఏది ఒడిదొడుకుల సందర్భంగా తక్కువ ఉన్నవి తీసుకోవాలి. అంటే డొమెస్టిక్గా కన్జంప్షన్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. డొమెస్టిక్గా కన్జంప్షన్ అంటే మనం మొట్టమొదటి పొద్దున లేవగానే ఒక టూత్ పేస్ట్ ఇలాంటివన్నీ వాడతాం. అవన్నీ హిందుస్థాన్ యూనిలివర్ లేకపోతే మన కాల్గేట్ ఇట్లాంటివన్నీ మనం వాడుతుంటాం కదా. అలాగే ఇంట్లో ఎప్పుడు వాడుకునే సర్ఫులు, సోప్స్, వీటన్నిటికీ కూడా ఇది కాల్డ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఎఫ్ఎంసీజీ అనమాట. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కనుక మనము ఇన్వెస్ట్ చేస్తే మనం బయట వాళ్ళ మీద ఈ 145 కోట్ల ఇండియా పాపులేషన్కే వీళ్ళు ఎక్కువగా క్యాటర్ చేస్తుంటారు ఈ కంపెనీస్ ఎక్కువగా. అలా అని చెప్పి కాల్గేట్ యూఎస్లో లేదా ఉంది, అలా అన్ని బ్రాండ్స్ యూఎస్లో అక్కడ అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎక్కువ కన్జంప్షన్, ఎక్కువ వాళ్ళ డిపెండెన్సీ ఇండియన్ కన్జ్యూమర్స్ మీద. కాబట్టి ఇట్లాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ సేఫ్. నెక్స్ట్ అదేవిధంగా చాలా మటుకు ఇప్పుడు మనం చూస్తాం ఏసీలు, ఫ్యాన్లు, క్రాంప్టన్ గ్రీవ్స్, హ్యావెల్స్, ఈ తర్వాత బ్లూ స్టార్ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఎవర్ రైజింగ్ డెమోగ్రఫిక్ డివైడ్ ఉంది. అంటే ఏంటి, ఎంప్లాయబుల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకి ఇండియాలో ఉన్నారు, యూత్ ఉన్నారు. ఇండియాలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కళ్ళు అలాగా గ్రాడ్యుయేట్గా మైగ్రేట్ అవుతుంటారు. అంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, మళ్ళీ ఒక సపరేట్ ఇల్లు తీసుకోవడం, మళ్ళీ దానికి ఏసీ, ఫ్యాను అన్నీ కావాలి. ఇవన్నీ ఎసెన్షియల్స్ కదా. అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో చక్కటి రిటర్న్స్ వస్తాయి. అండ్ సేఫ్టీ ఉంటుంది, మన క్యాపిటల్కి సేఫ్టీ ఉంటుంది. మన ఆతృత అంతా ఏంటి, 100 రూపాయలు 200 రూపాయలు ఎలా చేయాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తాం. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడితే ఎక్కువ వస్తుంది. మరి మొన్నటిదాకా ఐ థింక్ అప్పటికి మీరు కలవలేదు, అంత ముందరంతా గోల్డ్ కొనుక్కోమని చెప్పేవాడిని. ఇప్పుడు గోల్డ్ ₹1,00,000 దగ్గరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోమని చెప్పడం కరెక్ట్ కాదు కదా, సమంజసం కాదు. మళ్ళీ గోల్డ్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ టెన్షన్స్ తగ్గితే, ఈ బోర్డర్ కేసెస్, ఈ టెన్షన్, వార్స్ లాంటి సిచ్యువేషన్ కనుక సమస్య పోతే మళ్ళీ గోల్డ్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా అంటే అలలాగా గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్లో అంత అది తేడా. మిగతా వాటికి రియల్ ఎస్టేట్కి తేడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో అంత ప్రైసెస్ ఒడిదుడుకులు ఉండవు, అప్ అండ్ డౌన్స్ అంతలా ఉండవు. ఈ టేక్స్ టైం, చాలా పడటానికి చాలా టైం పడుతుంది, ఎదగడానికి చాలా టైం పడుతుంది. అంటే మీ మాటల్లో చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లో చేస్తే బెస్ట్ అంటారు? అంటే అది ఏ పరిస్థితుల్లో ఎలా. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో, ఇప్పుడు పడిపోయినటువంటి ఈ మార్కెట్లో మనం ఏంటంటే ఒక 100 రూపాయలు ఉంటే 60 70 ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో పెట్టాలి. ఈ 30-40 మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టాలి. ఇది ఫ్లక్చుయేషన్స్తో కూడిన మార్కెట్, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్తో కూడిన మార్కెట్. రియల్ ఎస్టేట్ మార్కెట్ రిలేటివ్గా స్టేబుల్ మార్కెట్, స్టేబుల్ కదా. అందులో అంటే పడితే పడచ్చు, కానీ చాలా టైం పడుతుంది. కాబట్టి పడే అవకాశాలు తక్కువ, పెరిగే అవకాశాలు ఎక్కువ. అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎప్పుడు కూడా 5 ఏళ్లకి తక్కువకి పెట్టకూడదు, మినిమం 5 years ఉండాలి. సో
సో ఇప్పుడు ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి మీరు ఇచ్చేటటువంటి సలహా? ఫస్ట్ టైం అవును. బిగినర్స్కి స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు అంటే వాళ్ళ అమౌంట్ని బట్టి ఫస్ట్ థింగ్ అమౌంట్ బేసిక్గా 500 రూపాయలు నుంచి స్టార్ట్ చేసి మనము సిప్పుల్లో పెట్టచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. ఓకే. అది చాలా భద్రతతో కూడిన వ్యవహారం. అది చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి మన డబ్బును వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు కాబట్టి అవి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో మనం చూసుకుని మనం పెట్టుకోవచ్చు. అందులో కూడా నిషి ప్రొడక్ట్స్ అని కొన్ని లార్జ్ క్యాప్, కొన్ని స్మాల్ క్యాప్, కొన్ని మిడ్ క్యాప్, కొన్ని కొత్త కంపెనీస్కే ఇలా కొత్త న్యూలీ వచ్చే ఐపీఓస్కే సబ్స్క్రైబ్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో మనం పెట్టుబడి పెడితే భద్రత ఉంటుంది, రిటర్న్స్ బాగుంటాయి. ఓకే. ఓకే. సో అది ఫస్ట్ టైమర్స్ బిగినర్స్కి. ఇంకా ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు, లేకపోతే మన 500 రూపాయలు కాకుండా వాడికి ఆల్రెడీ ఒక 5 lakhs ఉంది చేతిలో డబ్బులు, లేకపోతే ₹1,00,000 ఉన్నాయి డబ్బులు. ఆ ₹1,00,000 ఎలా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు మాత్రమే మనము డిఫరెంట్గా పోర్ట్ఫోలియోస్, డిఫరెంట్గా బాస్కెట్స్ ఎక్కడ ఎలా పెట్టాలి అన్నదాన్ని మనం నిర్ణయించవచ్చు, డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నేను కొంత స్టాక్స్ తీసుకున్నాను, సో నేను మళ్ళీ వాటిని సేల్ చేయాలనుకుంటాను. ఒక్క షేర్ సేల్ చేసిన 100 లోపు షేర్ చేసిన సేమ్ జిఎస్టీ పడుతుందా, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటుందా? ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక షేర్కి ఎంత ఛార్జెస్ ఉంటాయి, 100 షేర్లకి ఎంత ఛార్జెస్ ఉంటాయి, ఆ వాల్యూని బట్టి ఛార్జెస్ ఉంటాయి. అన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్ షేర్స్ లేవు, అన్నీ డీమ్యాట్ షేర్సే. కాబట్టి ఆ డీమ్యాట్ కంపెనీని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డెలివరీ ఛార్జెస్. దాని మీద మళ్ళీ జిఎస్టీ, దాని మీద ఎడ్యుకేషన్ సెస్ అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి అది ఏంటంటే ఒక్కొక్క డీపీ ఒక్కొక్క రేట్లు. మనము సేమ్ డే అమ్మేసామా, ఎన్ని రోజుల తర్వాత అమ్మేసాము అన్న దాని మీద, అంటే డెలివరీ తీసుకుని అమ్మేసామా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఒకటి దగ్గర స్టార్ట్ చేయాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ కూడా ఇదే బాటం, ఉండదు, ఇంతకంటే పడదు అని ఎవ్వరూ చెప్పలేదు. ఎవరికి సృష్టిలో తెలియదు. అదే కనుక తెలిస్తే, అది అంటే సృష్టి రహస్యం బ్రహ్మరహస్యం లాగా అదే కనుక తెలిస్తే అందరూ 100,000 కోట్లు సంపాదించవచ్చు. ఓకే. సో అందువల్ల అది మాత్రం ఎవరికీ తెలియదు. సో మనం ఏంటంటే ఒక లెవెల్లో ఓకే ఇంత పడిపోయింది కాబట్టి ఇంతకంటే పెద్దగా పడకపోవచ్చు అన్న ఎజంప్షన్ తోటి మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడే ఉంది టెక్నిక్ ఏమిటంటే, ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఇంకా పడింది అనుకోండి, పెరిగితే ఆనందం, హ్యాపీ. మళ్ళీ పడితే ఏం చేయాలంటే, మళ్ళీ పడ్డా కూడా మనం ఒక ఎజంప్షన్స్ తోటి పెట్టుకున్నాం కదా, ఆ ఎజంప్షన్స్ కరెక్టా కాదా, అంటే ఈ కాల్గేట్ పాంబోలివ్ అన్నది ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉందా లేదా, నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా లేదా, ఎందులో అయినా సరే. నేను ఇప్పుడు హ్యావెల్స్ ఫ్యాన్ అన్నా, హ్యావెల్స్ ఫ్యాన్ గురించి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే అది పెరిగే అవకాశం తగ్గుతుంది. కానీ అలా కాకుండా హ్యావెల్ ప్రొడక్ట్స్ గురించి మంచిగానే రివ్యూ బాగానే ఉండి వేరే ఇతరత్ర కారణాలు, ఎకనామిక్ రీజన్స్ కాకుండా ఇతరత్ర కారణాల వల్ల అది కానీ పడిందంటే అదృష్టంగా భావించి మళ్ళీ కొనాలి. మనం ఏంటంటే అది ఆ పర్టికులర్ బ్రాండ్ మీద లాయల్టీ పెంచుకోవాలి. అదే బ్రాండ్ని, అదే కంపెనీ, అదే షేర్ని కొంటూ పోవాలి. అది కొన్నాళ్ళకి ఏమవుతుంది, కన్సాలిడేట్ అయ్యి అప్పుడు మళ్ళీ పైకి పెరుగుతుంది. కన్సాలిడేట్ అయ్యి పైకి పెరుగుతుంది. అలా పడిపోతూ 100 రూపాయల షేర్ ₹10 అయిపోదు, ఒక దగ్గర ఆగిపోతుంది. 80, 70లో ఆగి మళ్ళీ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు మళ్ళీ అది ఇట్ విల్ ట్రేస్ బ్యాక్ అనమాట. ఆ 70 కాస్త 150 దాకా వెళ్ళిపోతుంది. మళ్ళీ 150 నుంచి మళ్ళీ కిందకు వస్తుంది. సో ఆ స్టాక్ మార్కెట్ అనేది ఒక రైడ్, అది పడి లేచే కెరటం అంటారు చూసారా, అలాగ పడుతుంది లేస్తుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో మీరు కనుక ఒకసారి ఎంటర్ అయితే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. మనీ ఒక పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటంటే, నా ఎజంప్షన్ పైకి వెళ్ళింది అనుకుంటే పైకి వెళ్ళింది, కిందకు వస్తుంది. మనం అమ్మేది ఎందుకు అమ్ముతాం, అది కిందకు వస్తుంది అని అమ్ముతాం. సో మనం అనుకున్నట్టుగా జరిగితే అది వచ్చే ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్ అది చాలా చాలా ఎక్కువ అనమాట. ఈ సంపాదించే డబ్బుల కంటే అందులో వచ్చేటువంటి సంతృప్తి చాలా ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఎలా ఉండాలి? రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఇందాక మనం అనుకున్నాక అనిశ్చలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ అనిశ్చలమైన పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మూమెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ, న్యూస్ వింటూ, ఎక్కడెక్కడ న్యూస్ వింటూ, ఎవరు చెప్పినా సరే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో రకరకాల వాళ్ళు వచ్చి అందరూ అడ్వైజ్ చేసేస్తున్నారు. కానీ అన్నీ వినండి, చూడండి,
మీ టైంని బట్టి మీరు చూసి మీరు సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఎస్ ఈ బ్రాండ్ మంచిది, ఈ కంపెనీ 20 ఏళ్ల నుంచి ఉంది, ఈ కంపెనీలో ఈ విధమైనటువంటి గ్రోత్ ఉంది, ఇన్నిసార్లు బోనస్ ఇచ్చారు, ఇన్నిసార్లు డివిడెండ్ ఇచ్చారు అని ఒక స్టాండర్డ్ కంపెనీస్ మనకి ఏతో మొదలు పెడితే ఏషియన్ పెయింట్స్, ఇండియాలో ఏషియన్ పెయింట్స్, ప్రతి ఇంట్లో ఏషియన్ పెయింట్సే అవునా మనం చెప్పుకుంటే. అలాగే మరి బీతో చూసుకున్నామంటే బ్రిటానియా, చిన్నప్పటి నుంచి బ్రిటానియా బిస్కెట్ తినడవాడు లేడు. సీతో చూసుకుంటే క్యాడ్బరీ చాక్లెట్ తినడవాడు ఎవరు ఉంటారా? ఉండరు. డీతో చూసుకుంటే డాబరు అవునా, ఇంట్లో ప్రతి ఇంట్లో డాబర్ చ్యవన్ప్రాష్, డాబర్ టూత్ పేస్ట్లు, రకరకాల డాబర్ ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయి డాబర్ అవునా. ఇట్లాంటివి మనం ఆ బ్రాండ్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే బ్రాండ్ ఈక్విటీ అన్నది, ఆ బ్రాండ్కి ఉన్నటువంటి కమాండ్ అన్నది అది మనం అసెస్ చేయలేం. అంటే నెంబర్స్లో అది రాదు. డాబర్ అనగానే నమ్మి కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అది ఎవరికి డేటా ఉండదు. కానీ ఆ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల మన బ్రాండ్కి కూడా కొంత వాల్యూ ఇచ్చి, ఫండమెంటల్స్కి కొంత వాల్యూ ఇచ్చి, ఇలాంటి కంపెనీస్లో కొనుక్కుని మనం నిశ్చింతగా ఉండి మళ్ళీ పడ్డప్పుడల్లా ఎఫ్ అనగానే ఫిరలెక్స్, ఎక్కడ చూసినా ఫిరలెక్స్ పైప్స్, ఫిరలెక్స్ కేబుల్స్, ఇందులో ఏం వాడారంటే ఫిరలెక్సే వాడి ఉండొచ్చు కదా. అలాగే మనకి ఇలాంటి మనకు అందరికీ తెలిసిపోయిన బ్రాండ్స్, హోమ్ అంటే ఎవ్రీ హోమ్ వీ కీప్ హియరింగ్ సేమ్ నేమ్స్, సేమ్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా సరే అలాంటి బ్రాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ ఆల్వేస్ సేఫ్. FII, DII ప్రవర్తన ఎలా ఉంది? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే ఆర్ లైక్ గద్దలు ఏం చేస్తాయి, ఎక్కడ అవకాశాలు బాగుంటాయి, ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాయి. వాటికి లాయల్టీ ఉండదు. ఏంటంటే అటు మైగ్రేట్ అయిపోతుంటాయి. ఇవాళ మనకి ఇండియాలో మొన్నటిదాకా చాలా బాగుందని చెప్పి ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి మనం చూస్తే ఇండియా విత్డ్రా చేసేసారు. విత్డ్రా చేసేసి వాళ్ళు అటువైపు అంటే మళ్ళీ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేసుకుని అమెరికానే చేసుకుందాం అని చెప్పి అటువైపు వెళ్ళారు. తర్వాత కొంత గోల్డ్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళా మన గవర్నమెంట్ కనుక మంచి ప్రాజెక్ట్స్ పెట్టి మంచి అంటే కొత్త ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ కొత్త అప్రూవల్స్ ఇచ్చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ విన్ చేస్తే, ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ విన్ చేస్తే మళ్ళీ మనం వెనక్కి వస్తారు. ఇప్పుడు లేదంటారా కాన్ఫిడెన్స్? తగ్గింది కదా, వీక్గా ఉంది కాన్ఫిడెన్స్, డెఫినెట్గా వీక్గా ఉంది. ఇదివరకంటే అంత కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి FIS ఇక్కడికి రావట్లేదు. గ్రోత్ మీద కాన్ఫిడెన్స్ అంటే గవర్నమెంట్ మీద కాదు, ఈ కార్పొరేట్ గ్రోత్ మీద, మన ఇండియన్ కార్పొరేట్స్ మీద ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అది ఆ కాన్ఫిడెన్స్ తగ్గడం వల్ల కొంచెం మనకి ఇప్పుడు మళ్ళీ వెనక్కి పడిపోయినాయి, మళ్ళీ వచ్చేస్తాయి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లా. మనకి డొమెస్టిక్గా మనకు ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఎంతైతే ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారో ఆ ఫండ్స్ తోటి వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి రీసెర్చెస్ ఉన్నారు, వాళ్ళు సరైన సమయంలో మన మార్కెట్ని ఆదుకుంటున్నారు, పెట్టుబడి పెడతారు. కాబట్టి FIS తీసుకెళ్ళిపోయినా మనకి డొమెస్టిక్గా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డొమెస్టిక్గా మార్కెట్ బాగున్నంత కాలం మనకు కావాల్సింది డొమెస్టిక్గా మార్కెట్ బాగుండాలి. ఈ సిప్పులన్నీ ఆపేస్తున్నారు, డొమెస్టిక్గా ఫండ్స్ రావట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఇంకా కష్టాల్లో పడే అవకాశం ఉంది. కానీ ఇంతకంటే పెద్దగా ఇక్కడి నుంచి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్న మార్కెట్ ఇక్కడి నుంచి 5 to 10% కంటే కరెక్షన్ ఉండకపోవచ్చు. సో చూశారు కదా వ్యూవర్స్, ఎంతో చక్కగా వివరించారు. అటు స్టాక్ మార్కెట్ అయితే ఉంది, ఇటు రియల్ ఎస్టేట్ గురించి అయితే ఉంది, అండ్ ముఖ్యంగా కావాల్సింది మనకి బ్యాంక్ వడ్డీలు తగ్గడం. ఎంత సంతోషం అంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదొక గొప్ప శుభవార్తనే చెప్పచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటటువంటి అంశాల గురించి ఎంతో క్లుప్తంగా మాట్లాడారు బండారి రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.